హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు ఐఓసిఎల్ రిక్రూట్మెంట్ 2025 దాని యొక్క నోటిఫికేషన్ చూద్దాం. దాని యొక్క ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్. నెక్స్ట్ పోస్ట్ నేమ్స్, అందులో మనకి 3 పోస్టులు ఉన్నాయి. అవి వచ్చేసి ఒకటి జూనియర్ ఆపరేటర్, సెకండ్ జూనియర్ అటెండెంట్ అండ్ థర్డ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్. నెక్స్ట్ వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 246. అందులో మనం పోస్ట్ వైజ్గా చూద్దాం. పోస్ట్ వైజ్గా చూస్తే అందులో ఫస్ట్ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1, అందులో 215 వేకెన్సీ ఉన్నాయి, 215. సెకండ్ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1, అందులో 23 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3, అందులో 8 ఉన్నాయి వేకెన్సీస్. టోటల్ 246, 246 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం. అందులో కూడా కోడ్ వైజ్గా ఉన్నాయి, మీరు చూడండి ఒకసారి, స్క్రీన్లో అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఏజ్ లిమిట్, మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 26 ఇయర్స్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డేట్స్ 3rd to 23 ఫిబ్రవరి 2025. ఇదైతే మనకైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు ఒకవేళ ఇది ఎలా అప్లై చేయాలో తెలియకపోతే, దాని యొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే అది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ముందుగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు తొందరగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, అందులో ఫస్ట్ సిబిటి అండ్ స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి. నెక్స్ట్ శాలరీ, అందులో జూనియర్ ఆపరేటర్కి వచ్చేసి బేసిక్ శాలరీ 23,000 అండ్ జూనియర్ అటెండెంట్కి వచ్చేసి బేసిక్ శాలరీ 23,000 సేమ్, అండ్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి వచ్చేసి 25,000 బేసిక్ శాలరీ. నెక్స్ట్ ఐఓసిఎల్ రిక్రూట్మెంట్ 2025 ఇంపార్టెంట్ డేట్స్, అందులో నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఆల్రెడీ 1 ఫిబ్రవరికి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ 3rd ఫిబ్రవరి, లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ మీకు 7 to 10 days బిఫోర్ ద ఎగ్జామ్ రోజు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేరు, ఏప్రిల్లో మన ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 300 రూపీస్ ఓన్లీ. కింద ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి ఎగ్జామ్ ఫీ అయితే ఏం లేదు. ఐఓసిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్, అందులో వచ్చేసి ఫస్ట్ జూనియర్ ఆపరేటర్ పోస్ట్. ఈ పోస్ట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్, అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50, మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. అండ్ సెక్షన్ బి న్యూమరికల్ అబిలిటీస్, దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 20, మార్క్స్ వచ్చేసి 20. రీజనింగ్ అబిలిటీస్, అందులో 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అండ్ మార్క్స్ కూడా 100. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఎగ్జామ్కి అయితే. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అటెండెంట్ పోస్ట్. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఫస్ట్ న్యూమరికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అబిలిటీస్ అండ్ జనరల్ అవేర్నెస్. అందులో న్యూమరికల్ అబిలిటీస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. అండ్ రీజనింగ్ అబిలిటీస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మార్క్స్ 100. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 120 minutes ఇన్ దిస్ పోస్ట్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్. అందులో సబ్జెక్ట్స్ వచ్చేసి 4 ఉన్నాయి, న్యూమరికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అబిలిటీస్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. న్యూమరికల్ అబిలిటీస్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. రీజనింగ్ అబిలిటీస్కి వచ్చేసి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 100 అండ్ టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes. ఇది అండి మన ఈరోజు వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతాయి జాబ్కి, వాళ్ళకైతే కంపల్సరీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు మేబీ. ఓకేనా?
ఇంకా మీరు మన వీడియోని చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? టాటా బాయ్ బాయ్.